అపోలో హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ 2024-2028 వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ బోర్డు డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. అదనంగా 2024 పాలటుక్కి అడ్వకసీ లీడర్షిప్ ఫోరంలో సలహాదారులుగా నియమితులయ్యారు. ఫోరం నిర్వాహకులు ఆమెను స్వాగతించడంలో సంతోషంగా ఉన్నారు. ఆమె కొత్త అడ్వకేట్ క్లాస్తో తన అడ్వకేసీ అనుభవాలను పంచుకోవడానికి సలహాదారిగా డాక్టర్ మీనన్ అధునాతన నాయకత్వ అభివృద్ధి శిక్షణలో పాల్గొనాలని, అడ్వకేసీ ప్రయత్నాలలో తమ సహచరులను కోచ్ చేయడానికి ప్రేరేపించడానికి వ్యూహాలను సంపాదించాలని అడిగారు. ఈ శిక్షణ సమయంలో 2024 అడ్వకేట్ క్లాస్ రూపకల్పనను సమీక్షించి ఆమెకు అన్సైట్ డ్యూటీలు నిర్వహించడానికి సన్నద్ధమవుతారు. ఈ సందర్భంగా నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆసుపత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సుధీష్, ఆసుపత్రి యూనిట్ హెడ్ బాలరాజులు పాల్గొని ఆమె అభినందించారు. మీకు తెలుసు, డాక్టర్ బిందు మేనన్ గారు ఫస్ట్ నుంచి క్లినికల్ ఎక్సలెన్స్గా పేషెంట్స్ని ట్రీట్ చేయడంలో కానీ, కమ్యూనిటీ అవేర్నెస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ సో మెనీ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్, క్యాంప్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ సిన్స్ 10 years నుంచి 10 ఏళ్ల నుంచి నెల్లూరుకి, రాయలసీమ ప్రజలకి చేరువుగా ఉండి క్లినికల్గా ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా కమ్యూనిటీ అవేర్నెస్లో కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరమే లేదు డాక్టర్ బిందు మేనన్ గారు. అండ్ క్లినికల్ ఎక్సలెన్స్తో పాటు అకాడమిక్ ఎక్సలెన్స్ అంటే ఈ సైంటిఫిక్ పేపర్స్ కానీ, రీసెర్చ్లో కానీ ఉండేది చాలా తక్కువగా ఉంటారు. మన అదృష్టం ఏంటంటే మేడం క్లినికల్లో కానీ, అకాడమిక్లో కానీ, కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ లైక్ మేడం చురుగ్గా పాల్గొని నెల్లూరు, రాయలసీమ ప్రజలకి, అదే ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ పీపుల్కి అందుబాటులో ఉండడం రియలీ మనకు అదృష్టం. ఎస్పెషలీ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు డైరెక్టర్గా నేను పనిచేస్తున్న సంస్థలో మేడం కూడా ఉండడము ఐ రియలీ ఫీల్ ఫార్చ్యూన్. అంటే నాకు చాలా అదృష్టంగా ఉంది మేడంతో. అండ్ మేడం నాకు ఒక ఎల్డర్ సిస్టరే కాదు, లైక్ నా సీనియర్ కూడా కాలేజ్లో. అండ్ నాకు అప్పటి నుంచి తెలుసు క్లినికల్గా, అకాడమిక్గా ఎట్లుంటారో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి ఇయర్ ఏదో ఒక అవార్డు, ప్రతి నెల ఏదో ఒక అవార్డు రావడము మేడంకి అంటే రొటీన్ అయిపోయింది మాకు. కాకపోతే ఈ సమావేశం ఎందుకు పెట్టాను అంటే వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచంలో ఉండే స్ట్రోక్ ఆర్గనైజేషన్లో లైక్ వాళ్ళు ఏదన్నా ప్రిన్సిపల్స్ మాడిఫై చేయాలన్నా, ఏది మేజర్ థింగ్స్ ఏది తీసుకోవాలన్నా వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్లో మెయిన్గా తీసుకుంటారు. దాంట్లో 10 members సెనెట్ బోర్డ్ మెంబర్స్ ఉంటే ఆ 10 members ఒకరుగా డాక్టర్ బిందు మేనన్ గారు సెలెక్ట్ అయ్యారు. నేను ఏం చెప్పగలుగుతాను, నేను మన ఇందాక నుంచి నెల్లూరు, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ అంటున్నాను. ప్రపంచంలో 10 మందిలో ఒకరుగా సెలెక్ట్ అయిన దానికి నేను మేడంకి ఎట్లా అభినందన చెప్పాలో తెలీదు. ఎస్పెషల్లీ మా చైర్మన్ గారు కూడా, ప్రతాప్ సిరెడ్డి సార్ కూడా ఫోన్ చేసి మేడంకి అభినందనలు చెప్పారు. యాక్చువల్లీ నాకు చాలా గర్వంగా ఉంది. మేడం కన్నా లైక్ మా ఇన్స్టిట్యూట్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరుకి ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. రియలీ మేడం, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. దాంతోపాటు ఇంకొక మెంబర్షిప్, అడ్వకేసీ మెంబర్షిప్ కూడా వచ్చింది. అది మీకు మేడం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ ఏంటి అనేసి. రియలీ మేడం, మిమ్మల్ని చూసి యంగ్స్టర్స్, యంగ్ డాక్టర్స్ అందరూ, ఈవెన్ మై డాటర్ ఆల్సో ఇన్స్పైర్డ్ అండ్ షీ జాయిన్ మెడిసిన్. తను కూడా న్యూరాలజిస్ట్ కావాలనుకుంటుంది. ఇట్లే మీరు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంప్రెస్ చేసి, ఇన్స్పైర్ చేసి మీరు ఇదే గ్రోత్లో మీరు కనపడాలి మేడం. నమస్తే, నేను డాక్టర్ బిందు మేనన్, న్యూరాలజిస్ట్. ఇక్కడ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్మోస్ట్ 9 years నుంచి ఉన్నాను. ఈరోజు చాలా థ్యాంక్స్. నేను ఈరోజు షేర్ చేసేది 3 విషయాలు. ఒకటి, నేను వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్గా బోర్డ్ మెంబర్గా నామినేట్ అయ్యాను. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఒక గ్లోబల్ ఫోరము పక్షవాతం గురించి ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ పేషెంట్ కేర్ అండ్ అడ్వకసీలో ఈ బోర్డ్ మెంబర్గా నామినేట్ అయినాక మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను లోకలీ, రీజనలీ కాకుండా గ్లోబల్గా కూడా వేరే కంట్రీస్లో కూడా పాలసీ మేకింగ్, అడ్వకసీ అండ్ అదర్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా నేను పార్టిసిపేట్ చేయగలుగుతాను.
రెండోది అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ, అది ప్రపంచంలో న్యూరాలజీ అకాడమీ ఫోరం. అది దాంట్లో ఆల్మోస్ట్ 40,000 మెంబర్స్ మొత్తం వరల్డ్లో ఉండేది. ఆ మెంబర్స్లో పాలాటుకా అడ్వకసీ లీడర్షిప్ ఫోరం అనే దానికి అడ్వైజర్గా నామినేట్ అయ్యాను. ఈ అడ్వైజర్గా నామినేట్ అయితే ఇంకా నేను అగైన్ గ్లోబలీ ఉండే న్యూరాలజిస్ట్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళు పేషెంట్ కేర్ పాలసీ మేకింగ్, హెల్త్ రిలేటెడ్ పాలసీ మేకింగ్ వాళ్ళ కంట్రీస్లో వాళ్ళు ఎలా చేయగలుగుతారు దానికి మనం హెల్ప్, వాళ్ళకి కొలాబరేషన్ అండ్ కోఆపరేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇండియాలో నేను ఒక్కటే ఉన్నాను. మూడోది నేను ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎడ్యుకేషన్, విమెన్ అవేర్నెస్కి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఆ సందర్భంగా మాకు వికీ అనే విమెన్ ఇండియా చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఢిల్లీ ఎక్స్టర్నల్ అఫైర్స్గా కౌన్సిల్ మెంబర్గా కూడా నామినేట్ అయ్యాను. దాంట్లో ఆల్మోస్ట్ 50,000 మెంబర్స్ ఆఫ్ విమెన్ అక్రాస్ ద గ్లోబ్ ఉన్నారు. అగైన్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఇదన్నీ మనకు నేను ఒక అవార్డుగా అనుకోవటం లేదు, ఇది ఒక ఆపర్చునిటీ. మనకి ఇక్కడ కాకుండా ఐ కెన్ స్ట్రెచ్ అవుట్ మై వింగ్స్ గ్లోబలీ కూడా నేను ఏమేమి సహాయం చేయగలుగుతాను మా యాక్టివిటీస్ రూపంలో. కానీ ఇదన్నీ చేసేది ఐఎమ్ రియల్లీ ఇండెప్టెడ్ వన్ టు మై ఫ్యామిలీ అండ్ టు ద మనకి ఎప్పుడుగా కోఆపరేటివ్గా ఉండేది మా హాస్పిటల్లో. ఇప్పుడు డిఎంఎస్ మా గురించి మాట్లాడుతున్నారు, కానీ నేను చెప్పాలంటే డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ మనకి ఎంత ఫ్రీ హ్యాండ్, ఎంత మనకి కావాల్సిన మనకు ఉండేది మనకి టీము అన్నీ ఇవ్వకపోతే ఐ రియలీ కెనాట్ వర్క్. ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఆల్సో కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్, ఐడియాస్ ఏదైనా రీసెర్చ్ ఏదైనా ఉంటే ఆల్వేస్ ఇట్ ఈస్ ఎ ఎస్ ఫ్రమ్ హిమ్. ఎప్పటికీ కూడా నేను నో అనే మాకు మాటల్లో రాలేదు. అండ్ దానికి చాలా థ్యాంక్స్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, మిస్టర్ నవీన్, మిస్టర్ బాలరాజ్, all the doctors in the hospital, and then all my patients, my team, and of course my press people always who మా చేసే యాక్టివిటీస్ పేషెంట్ గురించి, జనాల గురించి అండ్ వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.